నమస్కారం సార్. సార్ సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫిలిం ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే డ్రగ్ విషయమైనా సరే, ఈ పార్టీలైనా అడ్డమైన అన్నీ ఏవైనా సరే లాస్ట్కి వచ్చి ఫిలిం ఇండస్ట్రీ మీదనే పడతాయి. ఇప్పుడు మీరు పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు అందరు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నీ చేసినా సరే డ్రగ్స్ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ పైన పడుతుంది. ఎందుకు ఇంత దీని వెనకాల కారణం ఏంటి? ఇండస్ట్రీ మీద ఏం పడింది, ఎక్కడ పడింది? ఇప్పుడు రాజ్ తరుణ్ అండ్ లావణ్య, అంతకుముందు చూసుకున్నట్టయితే హేమ గారు, అమ్మాయి ఎవరో మనకు తెలియదు, ఇండస్ట్రీకి ఏం సంబంధం అమ్మాయితో. అంటే రాజ్ తరుణ్ గారు రాజస్థాన్ తీసుకున్నాడని ఎవరు చెప్పట్లేదు కదా, ఆ అమ్మాయి కూడా చెప్పట్లేదు. సో అది ఎట్లా ఇప్పుడు ఏమో అక్కడికి వెళ్ళింది, ఏదో అయ్యింది తెలీదు. ప్రతిదానికి మనం ఇండస్ట్రీ అంటే అక్కడ 110 మంది ఉన్నారు, 110లో అమ్మాయి ఒక్కతే. ఎంత 1%ని మనం ఇండస్ట్రీ అని ఎట్టా అంటారు? 100 మందిలో ఒకళ్ళు దొరికితే 1%ఏ కదా, 1% ఇండస్ట్రీ అని ఎట్లా అంటారు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీలో వర్క్ చేసే వ్యక్తి. హైదరాబాద్లో ఒక అమ్మాయి డ్రగ్స్ అని చెప్తుంది. ఆ అమ్మాయి హైదరాబాద్లో పబ్లిక్ ఎంత, కోటి చిల్లర అంటే 0.00001 ఇండస్ట్రీ ఎట్లా అవుతుంది? సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉంటారు ఇప్పుడు ప్రతి దీంట్లో. ఇప్పుడు ఆ 100 మందిలో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? లేకపోతే మోడల్స్ ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఇంకోళ్ళు పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళంతా వచ్చారని ఎవరు చెప్పరే? ఒక్కళ్ళ పేరు ఎందుకు చెప్తున్నారు? అంటే ఫస్ట్ హైలైట్ అయ్యేది, అవును మా పేరు చెప్తే మీకు నడుస్తుంది కాబట్టి మీరు మమ్మల్ని వాడుకుంటారు, అంతే, మాకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు లావణ్య ఇప్పుడు ఎవరు హూ ఆర్ దే డెఫినెట్గా ఉంటుంది, ఎవరో ఒకళ్ళకి ఉంటుంది. అన్ని వాక్స్ ఆఫ్ దీంట్లో లైఫ్లోనూ ఎవరిలో ఒకళ్ళు ఎడిక్ట్స్ ఉంటారు, పెడ్లర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో అందరితో పాటు మనం కూడా ఉంటాం. మనం ఎక్స్ట్రాగా సినిమా ఇండస్ట్రీ సెపరేట్ ఉన్నానా? కొమ్ములు ఉంటాయా అన్న? మనుషులే కదా వాళ్ళు కూడా. కాకపోతే అందరి చూసే దాంట్లో అందరు ఎంటర్టైన్ చేసే. అవును, ఊరికి మా పేరు చెప్తే నడుస్తుంది కాబట్టి అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎందుకంటే. సరే ఇప్పుడు రాజ్ తరుణ్ పైన లావణ్య గారు ఇంత పెద్ద ఇష్యూ తీసుకురావడానికి ఇండస్ట్రీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా రాజ్ తరుణ్ గారికి? ఇండస్ట్రీకి దానికి సంబంధం ఉంది, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు. అంటే తన పైన కేసులు పెట్టి ఇంత రోడ్డుకు లాగి ఇంత ఇష్యూ చేయడం కరెక్ట్ అంటారా? అది ఆవిడని అడగాలి, నాకేం తెలుస్తుంది. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. లెట్స్ నాట్ డిస్కస్. పక్క పెట్టండి సార్. సరే ఇలాగుంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ కూడా రాబోతుంది. కానీ ఇప్పటిదాకా మంచు విష్ణు గారే ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు మళ్ళీ అనౌన్స్ చేశారు కదా, ఎనానిమస్ చేశారని చెప్పి అనౌన్స్ చేశారు, ఇంకో టర్మ్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ అప్పుడే నేను మా అసోసియేషన్ నన్ను ప్రెసిడెంట్గా చేస్తే నేను బిల్డింగ్ కడతాను, ఇవన్నీ చేస్తా అన్న వ్యక్తి. కానీ ఇప్పటిదాకా బిల్డింగ్ అసలు ముగ్గు కూడా పోయకుండా మళ్ళీ సెకండ్ టర్మ్కు ఆయన నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన అడగండి, నన్ను అడుగుతారు, లేకపోతే వాళ్ళ అసోసియేషన్ అడగండి, మనకేం సంబంధం? నేను దాంట్లో మెంబర్ని కాదు, మాకు సంబంధం లేదు. కానీ ఇండస్ట్రీ పెద్దలు కదా మీరు కూడా. ఇండస్ట్రీకి దానికి సంబంధం ఉంది. ఇప్పుడు అసోసియేషన్, ఇండస్ట్రీలో ఒక అసోసియేషన్, అవును, వాళ్ళు ఏదనుకుంటే అది అనుకుంటే. ఇండస్ట్రీకి వాళ్ళు బిల్డింగ్ కట్టడం అనేది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ అసోసియేషన్ విషయం. అవును. సో ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా జరిగితే వీళ్ళు స్పందిస్తారు, కానీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారా, కట్టుకోలేదా, అమ్ముకున్నారా, ఇవన్నీ లీస్ట్ బాదర్ అన్లెస్ దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ అబౌట్ ఇట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ వెళ్ళి మీలాంటి పెద్దలందరూ కలిశారు. కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు కలవలేదు? ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఎవరు? మీరు కలవలేదని చెప్పేసి. నేను కలవలేదు. నేను ఇండస్ట్రీ నాకేం సంబంధం? 10 ఏళ్ళే నేను సినిమా తీసి, మనకి ఏం సంబంధం? నేను ఇంతకుముందు ఎవరినైనా కలిశానా? కేసీఆర్ గారిని కలిశానా? జగన్మోహన్ రెడ్డి గారిని కలిశానా? చంద్రబాబు గారిని కలిశానా? ఎవరిని కలవలేదు. అంటే ఇండస్ట్రీ మంచి కోరుకునే విషయంలో ఫస్ట్ మొట్టమొదటి మీరు ఉంటారు. అవును, బట్ అది ఫార్మాలిటీ. కలవటం అనేది అవసరం లేదు, అందరూ వెళ్ళి కలిశారు కదా. ఇండస్ట్రీ అంటే మేము వీ రెస్పెక్ట్ అవర్ ఆర్గనైజేషన్స్, ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషను, వీ రెస్పెక్ట్ దెమ్. మా లీడర్స్ వెళ్ళి కలిసినట్టున్నారు చాలు. కానీ వాళ్ళు ఏమో తోకలాగా నేను వెళ్ళాలని రూల్ ఏం లేదు, నేను ఇష్టమైతే నేను వెళ్ళొచ్చు కూడా. అది విజయవాడ కదా, మనకేముంది అక్కడ దాకా వెళ్ళి కలవటం ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఆ టైం కావాలి, టైం వాళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ మనకి జరిగే పనులు కదా, మనకెందుకు అంత అవసరమా చెప్పు. ఇప్పుడు సమ్ హ్యావ్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ దెమ్, వాళ్ళు టైం ఇవ్వాలి, ఇవ్వకపోవచ్చు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనకి నేను అంత దాంట్లోకి వెళ్ళను. ఎందుకంటే ఇప్పటిదాకా 2 రాష్ట్రాలు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత
తెలంగాణలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్టూడియోస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎలాంటి డెవలప్ అవ్వలేదు. కానీ అలా అక్కడ ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు, అసలు అక్కడ ఎలా డెవలప్ చేయబోతున్నారు? వాళ్ళు చెప్పాలి, సీఎం డిప్యూటీ సీఎం చెప్పాలి. మనం ఎట్లా చెప్తాం, ఏం తీసుకుంటారో మనకు ఐడియా లేదు. ఇంతవరకు ఏం అనుకోలేదు వాళ్ళు. లాస్ట్ 2 టర్మ్స్ ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఏమి చేయలేదు. ఈ టర్మ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కాబట్టి ఏమైనా చేస్తారేమో తెలియదు, చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్యాడ్ స్టేజ్లో ఉంది అక్కడ గవర్నమెంట్. దాన్ని సెటరేట్ చేసినా కానీ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఎనీ గవర్నమెంట్ ఫర్ ఎనీ స్టేట్. సో సినిమా బికాస్ దే ఆర్ సినిమా యాక్టర్స్, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కాబట్టి మనం అడుగుతున్నాం. కానీ లీస్ట్ లాస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. చూద్దాం ఏం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు ఆపేసి కొద్ది రోజులు అవుతుంది సినిమాలు ఆపేసి, కానీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా మీరు ఒక అండగా మీరున్నారు. కానీ చిన్న సినిమాలకు చాలామంది సపోర్ట్ చేయట్లేదు. చిన్న సినిమాలైనా పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటేనే సపోర్ట్ చేస్తున్నారు. చిన్న సినిమాలు అడగంటి పోతున్నాయి, థియేటర్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా. ఇది ప్రతిసారి ప్రతి మనిషి అడుగుతాడు, ప్రతిసారి నేను అదే చెప్తున్నా. 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి, ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? ఇవాళ పేపర్ చూసాను, నాకు ఒక్క పేరు కూడా తెలిసింది లేదు. 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అయినాయి. పోయిన వారం 8-9 సినిమాలు రిలీజ్ అయినాయి. థియేటర్లు దొరకట్లేదంటే మనం ఏం చెప్తాం? ఇది దొరికిన థియేటర్లు కదా, ఇంకేంది కావాలి, ఏం కావాలా? దానికి ఏమన్నా రూపాయి వస్తుందా? ఎవడన్నా రూపాయి వచ్చిందని చెప్పినోడు ఉన్నాడా? ఇంకా రాలేదు, నాకు థియేటర్ రాలేదని ఎవరు అంటున్నారో ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. సో థియేటర్స్ దొరుకుతున్నాయి, రీజనబుల్. అట్లీస్ట్ వాళ్ళు ధైర్యం చేసి రిలీజ్ చేయగలిగే సినిమా ఉంటే రిలీజ్ చేస్తున్నారు. ధైర్యం లేని సినిమాలు రిలీజ్ చేయట్లేదు. సింపుల్. అంటే ప్యాడింగ్ పెద్దవాళ్ళు ఉన్నా సరే, ప్యాడింగ్ తోడింగ్ ఇవన్నీ ప్యాడింగ్లతో నడవమ్మా సినిమాలు. సార్ సినిమాలో కంటెంట్ ఉంటే నడుస్తుంది. కంటెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం. కంటెంట్ ఉంటే నడుస్తుంది, కంటెంట్ లేకపోతే నడవదు. ఆ కంటెంట్ ఉందా లేదనేది ఎగ్జిబిటర్, థియేటర్ ఓనర్ ఉంటాడు, ఆయనకి ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు. ఏది ఆడుతుంది ఏది పోతుంది తెలుస్తుంది. పలానా సినిమా వేయండి సార్ అంటే నాకు వద్దామా ఈ సినిమా అంటాడు. ఆయన ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు సినిమా తీయటం నీ ఇష్టం ఎట్లాగో, నేను థియేటర్ ఓనర్ అయితే నా ఇష్టం కదా అది. నువ్వెవడు నన్ను వేయమంటానికి, సినిమా వేయమంటానికి? నీకు వాట్ రైట్ యూ హ్యావ్ గట్? నా ప్రాపర్టీలో నువ్వు ఎందుకు వేయవని అడుగుతాను, నీకు ఏం హక్కు ఉంది? అంటే 24 క్రాఫ్ట్లో ఇదొక క్రాఫ్ట్. ఏం క్రాఫ్ట్? తొక్కలో క్రాఫ్ట్. నాకే డబ్బులు ఇస్తావా? పోతే నువ్వు ఇస్తావా? ఇస్తావా చెప్పు. అంటే లాభం వచ్చినప్పుడు లాభం అయితే వస్తుంది కదా సార్. లాభం ఎందుకు వస్తుంది? నాకు రెంటే ఇస్తారు, నాకేం ఇస్తారు ఎక్స్ట్రా? ఎగ్జిబిటర్కి లాభాలు ఎందుకు వస్తాయి? ప్రొడ్యూసర్కి వస్తాయి లాభాలు. మీకు లాభం వస్తే నాకు ఇస్తారా? ఎవరు? ఒక పని చేయండి, వాళ్ళు అడుగుతున్నారు మాకు మినిమం ఎక్స్పెండిచర్ అంటే రెంట్ లాగా ఇచ్చేయండి, ముందు కట్టండి, వారం ముందు మీరు తీసుకొని థియేటర్లు అంటున్నారు. అందరు కట్టమానండి. ఓకే, మీరు కట్టరు, వాళ్ళు థియేటర్ ఇవ్వలేదు అంటారు. వాళ్ళు రెడీ, ఎవరెవరో చూద్దాం, నువ్వు డబ్బులు కడతానని చెప్పమని ఎవరినైనా, నీ ఏ థియేటర్ ఎవరో నేను చూస్తాను. రిస్క్ చేయాలి కదమ్మా వాళ్ళకి పైసలు. ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ కావాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ కావాలి, ఇవన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి. రెంట్ రూపంలో అయితే కడుతున్నారు కదా సార్. ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెంట్ అయితే కడుతున్నారు. ఎక్కడ కడుతున్నారు? ఫర్ డే 50% షేర్, లేకుంటే 70% షేర్. 50 ఒక టికెట్ దిగితే ఎంత షేర్ వస్తుంది? ఒక టికెట్ ఎంత లేదు. మొన్న సినిమా చూసుకున్నట్టయితే ఒక్కొక్క టికెట్ 250 రూపాయలు, 300 రూపాయలు. ఏ సినిమాకి? చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకి. ఏ సినిమాకి ఉన్నాయి? ఎన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి? మీరు లెక్కలు తీయండి. వెళ్ళి మార్కెట్లో రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి లెక్క తీయండి. క్యాన్సిల్ అయిన షోలు పైసలు ఎవడిస్తాడు? వాడు థియేటర్ మెయింటెనెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, జీతాలు ఇవ్వాలిగా. అంటే బిజినెస్ అన్నప్పుడు లాభాలు లాస్లు ఉంటాయి కదా సార్. నువ్వు బిజినెస్ ఉన్నప్పుడు లాభం ఉంటుంది, నష్టం ఉన్నప్పుడు నా థియేటర్ అడిగే హక్కు నీకే ఉంది. నాది బిజినెస్సే కదా. నీదే బిజినెస్. నీ బిజినెస్ కాపాడటానికి నేనేం థియేటర్ కట్టలేదే. నేను కాపాడుకుంటాను. కొన్ని సినిమాల్లో రాదు కదా సార్. రాదు అనేది కొన్ని సినిమాలు నాకు వచ్చిన సినిమాకి ఇస్తాను నేను కావాలంటే, రాని సినిమాకి నేను ఎందుకు ఇవ్వాలా?